హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ కొత్త వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బస్ స్టేషన్ అయిన జూబ్లీ బస్ స్టేషన్. ఇది మనకి సికింద్రాబాద్ ఏరియాలో వస్తుంది. అండ్ ఇక్కడ నుండి ప్రైమరీగా మనకి నార్త్ తెలంగాణ భవన్ బస్సెస్ ఉంటాయి. ఇంకా అదే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ కూడా ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తాయి. మనకి బస్ స్టేషన్ ఎంట్రీ అవ్వగానే మనకి లేఅవుట్ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ లేఅవుట్ ఎలా ఉందో అలానే లోపల కూడా ఎమ్యూనిటీస్ ఉంటాయి మనకి. లైక్ క్యాంటీన్, ఇంకా ఏటీఎం ఎక్కడెక్కడైతే స్పెసిఫై చేశారో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అక్కడే ఉంటాయి. టోటలీ 23 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 1 to 13 ఏమో ఒక సైడ్ ఉంటుంది, అండ్ ఇంకా నెక్స్ట్ 14 to 23 ఏమో అదర్ సైడ్ ఉంటుంది. సో ఇది ఒక రెక్టాంగిల్ లా ఉంటుంది. ఈ బస్ స్టేషన్ డిమాండ్కి ప్లాట్ఫామ్స్ కొంచెం లిమిటేషన్ అని చెప్పొచ్చు, బట్ చాలా బస్సెస్ని హ్యాండిల్ చేస్తాయి. సో జూబ్లీ బస్ స్టేషన్ నుండి మనకి చాలా ఫ్రీక్వెంట్గా, అంటే ఏ టైంకి వచ్చినా అవైలబిలిటీ మంచిగా ఉండే రూట్స్ వచ్చేసి మనకి కరీంనగర్, సిద్దిపేట్, నిజామాబాద్, మంచిర్యాల. సో ఈ ఏరియాస్కి మనకి చాలా మంచి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కరీంనగర్కి అయితే అంటే ఆల్మోస్ట్ ఇంకా కరీంనగర్ దాటి వేరే టౌన్స్ కూడా అన్ని కరీంనగర్ మీకు టచ్ అవుతూ వెళ్తాయి. అదే కాకుండా డైలీ బేసిస్లో కరీంనగర్ నుండి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇది హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బస్ స్టేషన్. చాలా రెనోవేషన్ జరిగాయి, ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా చేయాలి. బట్ టిల్ డేట్ ఇది మంచి మెయింటైన్ చేస్తున్న బస్ స్టేషనే. బస్ స్టేషన్ ప్రెమిసెస్ కూడా నీట్గానే ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ అవి జరుగుతూ ఉంటాయి. బట్ వాష్రూమ్స్ మెయింటెనెన్స్ మాత్రం చాలా చూసుకోవాలి. ఇంకా ఫ్రీ టాయిలెట్స్ ఉంటాయి, బట్ మెయింటెనెన్స్ సరిగా ఉండదు. ఫ్రీ కాకుండా పెయిడ్ ఉన్నా పర్లేదు, మెయింటెనెన్స్ కావాలి. షూట్ చేసేటప్పుడు పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా ఉండొద్దని చెప్పేసి నేను చూసుకొని షూట్ చేశాను. సో అలా కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, కొన్ని క్లిప్స్ యాడ్ చేయలేదు. సో ఇక్కడ నుండి ఏదైతే డిపార్ట్ అవుతున్న బస్సెస్ వాటి గురించి నేను ఇంకా డీటెయిల్గా వీడియో పెడతాను. ఈ వీడియోలో మనం కొన్ని బస్ ఫెసిలిటీస్, ఇంకా బస్ స్టేషన్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. సో మనకి జూబ్లీ బస్ స్టేషన్ అంటే ఆల్మోస్ట్ ఏ బస్ స్టేషన్ అయినా మనకు కావాల్సింది బేసిక్ నెసెసిటీస్. ఏవైతే లైక్ రెగ్యులర్గా వాడుకోవాల్సిన ఐటమ్స్ ఉంటాయి అవి అన్నీ కొనుక్కోవడానికి మనకి అన్ని రకాల షాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎంఆర్పీ రేట్కి అమ్మాలని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుంది, బట్ అమ్మేటోళ్ళు అమ్ముతూనే ఉంటారు ఎక్కువ. సో బివేర్ ఆఫ్ దట్. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. ఇంకా చెప్పాను కదా, ప్లాట్ఫామ్ నెంబర్స్ 1 to 13 ఒక సైడ్, ఇంకా 14 to 23 ఒక సైడ్ ఉంటాయి. సో మనకి 14 to 23లో కూడా చాలా రష్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ నుండి ఎగ్జిట్ కూడా అవుతుంటాయి బస్సెస్ కాబట్టి. మనకి ఆంధ్ర వెళ్ళే సైడ్ బస్సెస్ వచ్చేసి 14, 15, 16, 17 ఆ సైడ్లో ఉంటాయి. ఇది చూసారా, నిర్మల్ టు కందుకూరు చాలా లాంగ్ రైడ్, అరౌండ్ 600+ కిలోమీటర్స్ ఉంటుంది. సో నిర్మల్ నుండి కందుకూరు వయా హైదరాబాద్. ఏపీఎస్ఆర్టీసీ నుండి కూడా మనకి పామూరు, కందుకూరుకి జేబీఎస్ నుండి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. శ్రీశైలంకి మొత్తం మనకి టీజీఎస్ఆర్టీసీ నుండే మనకి సర్వీసెస్ ఉన్నాయి. జేబీఎస్ నుండి అరౌండ్ 20+ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎంజీబీఎస్ నుండే వెళ్తాయి. సో మనకి జేబీఎస్ నుండి వెళ్ళొచ్చు, లేదంటే ఎంజీబీఎస్ నుండి అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేవి, జేబీఎస్ నుండి స్టార్ట్ అయ్యేవి అన్నీ కలిసి ఎంజీబీఎస్ నుండి వెళ్తాయి. ఇంకో ఇంపార్టెంట్ వచ్చేసి మెదక్కి మనకి 2 రూట్స్ ఉంటాయి. ఒకటేమో వయా నర్సాపూర్, అంటే ఇది బాలనగర్, జీడిమెట్ల, తర్వాత గండి మైసమ్మ అంతా దాటి నర్సాపూర్ మీద నుండి మెదక్ వెళ్తుంది. మెదక్ ఇంకో రూట్ వచ్చేసి మనకి ఈ తూప్రాన్ ఇక్కడ నుండి వెళ్తుంది అనమాట. మనకి నిజామాబాద్ రోడ్ నుండి, అదే నిజామాబాద్ దాకా పోదు, తూప్రాన్ చేయకుండా నుండి ఐ థింక్ మెదక్ వెళ్తుంది అనుకుంటా. సో కామెంట్ చెప్పండి ఎలా వెళ్తుందో మెదక్కి వయా తూప్రాన్. ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ గురించి ఇక్కడ మనకి ఒక చిన్న ఫ్లెక్స్ చేశారు. జేబీఎస్ నుండి అనదర్ ఇంపార్టెంట్ సెక్టర్ వచ్చేసి మనకి కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ సెక్టర్. ఎందుకంటే వీటికి మనకి నాన్ స్టాప్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇది చూసారు కదా, జేబీఎస్ టు కామారెడ్డి నాన్ స్టాప్. మనకి రాజధాని ఉంటుంది, సూపర్ లగ్జరీ ఉంటుంది, ఎక్స్ప్రెస్ కూడా ఉంటాయి, డీలక్స్ కూడా ఉంటుంది ఈ రూట్లో. నిజామాబాద్కి స్పెషల్లీ మనకి ప్లాట్ఫామ్స్ యాక్సెస్ సరిపోవు. ప్లాట్ఫామ్ 23 ఒకటి నిజామాబాద్ డెడికేటెడ్, అది కాకుండా ప్లాట్ఫామ్ 23 పక్కన కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు వెళ్ళినా మనకి మినిమం 3 బస్సెస్, అందులోనే 1 రాజధాని అయితే రెడీగా ఉంటుంది నిజామాబాద్కి. సో నిజామాబాద్ ఈజ్ ఆల్సో వెరీ వెల్ కనెక్టెడ్ టు జేబీఎస్ బై ద మీన్స్ ఆఫ్ బస్సెస్. ఇది కొత్తగా లాంచ్ చేసిన ఈ సూపర్ లగ్జరీ. ఇంకా ఈవినింగ్ పీక్ టైంలో బస్సెస్ అన్నీ ఎగ్జిట్ అవ్వడానికి లైన్ కడతాయి, ఎందుకంటే డిపార్చర్స్ ఎక్కువ ఉంటాయి నైట్ టైంలో. ఇప్పుడు చూసిన రాజధాని వచ్చేసి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నిజామాబాద్ వెళ్తుంది. సో ఆల్మోస్ట్ ఇది శంషాబాద్ స్టార్ట్ అయ్యి మేదీపట్నం అక్కడి మీద నుండి జేబీఎస్ వస్తుంది, ఎంజీబీఎస్కి వెళ్ళదు. జేబీఎస్ నుండి నిజామాబాద్కి మాత్రం నాన్ స్టాప్ ఉంటుంది ఇది. సో మనకి మేదీపట్నం కూడా ఐ థింక్ పికప్ పాయింట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సర్వీస్ అయితే పికప్ పాయింట్ ఉంది. సో ఇది కూడా డీటెయిల్స్ మనకి కామెంట్లో చెప్పండి ఒకవేళ మీరు ఈ బస్లో ట్రావెల్ చేస్తుంటే. సో హౌ ఫీజిబుల్ ఇట్ ఈస్ టు ట్రావెల్ ఇన్ రాజధాని బస్సెస్ ఫ్రమ్ నిజామాబాద్ టు ఎయిర్పోర్ట్ డైరెక్ట్లీ. సో సిటీలోకి వచ్చి మళ్ళీ సిటీలోని బస్సెస్ ఆర్ క్యాబ్స్ తీసుకునే కన్నా డైరెక్ట్ నిజామాబాద్ నుండి మనకి వెళ్ళిపోవచ్చు. అది కాకుండా మనకి జేబీఎస్ నుండి వెరీ వెల్ కనెక్టెడ్ పుష్పక్ రూట్స్ ఉంటాయి. సో పుష్పక్ అనేటివి మనకి ఎయిర్పోర్ట్కి మనకి కనెక్ట్ చేస్తుంది ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్. అందులో మనకి పుష్పక్ అయితే ఏసీ, ఏఎల్, ఏఏ అనే 3 రూట్స్ మనకి జేబీఎస్ నుండి స్టార్ట్ అవుతాయి. అదే కాకుండా సిటీ బస్సెస్ ఇక్కడ మనకి 279, 290, 90L ఈ 3 మనకి ఎల్బీ నగర్, హయత్ నగర్ అండ్ ఇబ్రాహీంపట్నంకి కనెక్ట్ చేస్తాయి. అవన్నీ
జేబీఎస్ నుండి స్టార్ట్ అవుతాయి. సో పుష్పక్కి మనకి డైరెక్ట్గా డెడికేటెడ్గా పుష్పక్ పాయింట్ ఉంటుంది. అక్కడ మనకి ఏ రూట్స్ ఇంకా వాటి ఫ్రీక్వెన్సీ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు టికెట్ అక్కడ కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు, లేదంటే బస్ ఎక్కడైనా తీసుకోవచ్చు. వీటి గురించి టైమింగ్స్ వచ్చేసి మనకి టీజీఎస్ఆర్టీసీ పుష్పక్ షెడ్యూల్ అని చెప్పి క్రోమ్లో కొట్టినా కూడా వస్తాయి. సో ఇక్కడ చూస్తే మనకి మినిమంగా 5 or 1 బస్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, బట్ డిఫరెంట్ రూట్స్లో. ఏఎల్ వచ్చేసి మనకి ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, పాడి షరీఫ్ మీద వెళ్తుంది. ఏసీ వచ్చేసి మనకి ఇట్లా సికింద్రాబాద్, పర్యాటక్ భవన్, ఇంకా ఎన్ఎండిసి మీద నుండి ఆరాంఘర్ మీద నుండి వెళ్తుంది. యాక్చువల్లీ జేబీఎస్ మెట్రో స్టేషన్ ఏమో ఒక సైడ్ ఉంటుందో ఎక్కడనో, జేబీఎస్ ఏమో ఇక్కడ ఉంటుంది. అది కాకుండా యాక్చువల్లీ మెయిన్ బస్ స్టేషన్ ముంగడ కడితే బాగుండు, ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా నిజామాబాద్కి వేరియబుల్ కనెక్టెడ్ ఉన్నాయి. ఇవన్నీ బస్ టైమింగ్స్ అన్నమాట, డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ బస్సెస్వి. ఇక ఇలానే ఉంటాయి అన్నమాట. నిజామాబాద్కి 23 ప్లాట్ఫామ్ ఒక నిజామాబాద్కి ఇచ్చారు, మిగతాదంతా ఆల్మోస్ట్ ఇలా సైడ్కి ఉంటాయి. ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, ఈ సూపర్ లగ్జరీ, రాజధాని, ఇంకా కొన్ని గరుడ ప్లస్లు కూడా ఉంటాయి మనకి నిజామాబాద్ రూట్కి. ఇంకా బెంగళూరు టు నిజామాబాద్, నిజామాబాద్ టు బెంగళూరు, కరీంనగర్ బెంగళూరు, గోదావరి కని బెంగళూరు, ఇవన్నీ మనకి జేబీఎస్ నుండి వెళ్తాయి. సో ఇంకా కొంచెం 10-11 o'clock ఇంకా చాలా బస్సెస్ వెళ్తుంటాయి జేబీఎస్ నుండి. సో ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ అక్కడ సైడ్ నుండి మనకు అన్ని సిటీ బస్సెస్ లైక్ ఎల్బీ నగర్ బాండ్ అన్నీ ఇక్కడ మనకు వస్తుంటాయి. ఇవే కాకుండా యాక్చువల్లీ ఇంకా వేరియస్ రూట్స్ కూడా జేబీఎస్ నుండి యాడ్ చేయాలని కోరుకుంటున్నా. లైక్ గౌలిదొడ్డికి, గచ్చిబౌలికి, దిల్షునగర్కి 107 జేఎస్ ఉంటాయి, బట్ అంత ఫ్రీక్వెంట్గా ఉంటాయి అవి ఓన్లీ డిపో టైమింగ్స్, కంటోన్మెంట్ డిపోకి వస్తాయి అలా. సో ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఏవేవి దేని డెడికేటెడో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. టేక్ ఏ స్నాప్ షాట్ ఇఫ్ రిక్వైర్డ్, ఇదంతా తెలుగులో ఉంది. నేను డిస్క్రిప్షన్లో కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో మెన్షన్ చేస్తాను ఏ ప్లాట్ఫామ్స్ ఏది డెడికేటెడ్. ఇంకా మనకి రిజర్వేషన్ కౌంటర్ అయితే 4 ఉన్నాయి. అదే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ కోసం కూడా ఒక ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. సో ఇఫ్ రిక్వైర్డ్ మీరు వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీ బస్ డీటెయిల్స్ కోసం, అంటే ఇంకా దేని ఎంక్వైరీకైనా. సో ఫస్ట్ ప్లాట్ఫామ్స్ నుండి యాక్చువల్లీ చాలా బిజీగా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ మనకి సిద్దిపేట్, కరీంనగర్ సైడ్ వెళ్ళేటివి. ఫస్ట్ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ టు సిద్దిపేట్. మనకి నాన్ స్టాప్ సర్వీసెస్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫర్ ఎవ్రీ 10-15 minutes మనకు అవైలబుల్ ఉంటాయి. ఇదంతా మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్న రష్ అవర్స్ ఇది. సో ఇక్కడ నుండి ఆ 14 to 23 ప్లాట్ఫామ్ వెళ్ళడానికి మనకు పక్కన బైపాస్ ఉంటుంది. డైరెక్ట్ అక్కడ బైపాస్ నుండి అయితే బస్సెస్ వెళ్ళిపోతాయి అక్కడ నుండి అటు సైడ్ వెళ్ళడానికి. ఇక్కడికైతే హెవీగా రష్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ లైన్గా మనకు కనిపిస్తుంది అంతా సిద్దిపేట రైడర్స్. అక్కడ మెట్రో కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ స్టేషన్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ నుండి నీకు చాలా ఈజీగా యాక్సెసబుల్, ఎందుకంటే జస్ట్ ఆపోజిట్ బిల్డింగే మనకి బస్ స్టేషన్ కాబట్టి. మెట్రోనేమో ఎక్కడో ఉంటుంది, అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ రావడం అంత ఫీజిబుల్ కాదు. నైట్ వీలో చూడడానికి చాలా బాగుండే బస్ స్టేషన్, అంటే బస్సెస్ కూడా నిండుగా ఉండే, ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఉండే, ఇంకా ఎన్నో వేరియస్ ప్లేసెస్కి మనకు ఉండే. ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఇంత రష్గా అనిపించదు మనకి, అన్నీ ఎక్కువ డిపార్చర్స్ అయితే నైట్ టైంలో ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ నుండి కూడా మనకి సిగ్నిఫికెంట్ రూట్స్ ఉంటాయి, లైక్ ఒంగోలు, విజయవాడకి, ఇంకా అమలాపురం కూడా ఒక సర్వీస్ ఉందనుకుంటా, కామెంట్లో చెప్పండి. అది కాకుండా పామూరు, ఉదయగిరి అంటే ఈ సెక్టర్ అన్నిటికీ కూడా మనకి జేబీఎస్ నుండి ఉంటాయి. అది కాకుండా కొన్ని జీడీ మెట్ల నుండి సర్వీసెస్ మనకి ఎంజీబీఎస్ కాకుండా జేబీఎస్ నుండి వెళ్తాయి ఫర్ విజయవాడ. జేబీఎస్ ప్లాట్ఫామ్ 20 కూడా చాలా ఇంపార్టెంట్ రూట్, ఎందుకంటే అది నిర్మల్, ఆదిలాబాద్ బౌండ్ బస్సెస్ ఉంటాయి మనకి. ఇదంతా NH44లో ట్రావెల్ చేసే రూట్ ఇది. సో ఆదిలాబాద్ బేసికలీ మనకి నార్త్ ఎండ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పొచ్చు, ఇంకా అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా. సో ఆదిలాబాద్కి ఆల్మోస్ట్ అన్ని సూపర్ లగ్జరీలు ఉంటాయి, కొన్ని రాజధాని సర్వీస్, ఇంకా గరుడ ప్లేస్ కూడా ఉంటాయి. సో ఎక్స్ప్రెస్ బస్సులు నాకు తెలిసి లేవు, ఉంటే కామెంట్ చేయండి. సో ఆదిలాబాద్ అండ్ నిర్మల్ బౌండ్ బస్సెస్ అన్నీ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 20లో మనకు అవైలబుల్ ఉంటాయి. మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఏమో ఈసీఎల్ టు ఒంగోలు, ఈసీఎల్ నుండి స్టార్ట్ అయింది, ఇది ఒంగోలుకి వెళ్తుంది. పక్కన ఉన్నదేమో గిద్దలూరుకి వెళ్తుంది. మనకి బెంగళూరుకి కూడా మనకి నిజామాబాద్ నుండి, కరీంనగర్ నుండి అవన్నీ టచ్ అవుతాయి. అది కాకుండా కేఎస్ఆర్టీసీ కూడా మైసూర్కి ఒకటి, బెంగళూరుకి ఒకటి, అంబారీ డ్రీమ్ క్లాస్ అండ్ అంబారీ ఉత్సవ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రమ్ సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ అని ఉంటుంది బోర్డు పైన. సో ఇది మనకి బేసికలీ జూబ్లీ బస్ స్టేషన్, ఎంజీబీఎస్ తర్వాత సెకండ్ బిజియెస్ట్ బస్ స్టేషన్ అండ్ ఇంపార్టెంట్ బస్ స్టేషన్ ఫర్ నార్త్ తెలంగాణ అని చెప్పొచ్చు. సిటీ బస్సెస్ ఇంకా మిగతాయి అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాస్ నుండి సికింద్రాబాద్కి వెళ్ళేటివి అవన్నీ మనకి జూబ్లీ బస్ స్టేషన్ బయట మెట్రో లైక్ మెట్రో పిల్లర్స్ దగ్గర ఉన్న బస్ స్టాప్ నుండి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ నుండి మనకి అఫ్జల్గంజ్కి, మెహదీపట్నంకి కూడా 5 or 8 అవైలబుల్ ఉంటాయి. కానీ ఇంకా బస్సెస్ పెంచాలి, జేబీఎస్ని కూడా ఇంకా సిటీ బస్సెస్ టర్మినల్గా చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అన్ని సికింద్రాబాద్కి వెళ్తాయి. అది కాకుండా జూబ్లీ బస్ స్టేషన్ కూడా లైక్ మణికొండ నుండి, గౌలిదొడ్డి నుండి, గచ్చిబౌలి నుండి, లైక్ ఇలాంటి ఐటీ సెక్టర్ ఏరియాస్ నుండి కూడా నడిపిస్తే బాగుండు.
సో ఇది జూబ్లీ బస్ స్టేషన్ గురించి ఒక ఐడియా రావడానికి చేసిన వీడియో. ఐ హోప్ యూ లవ్ ఇట్. బస్ డిపార్చర్స్, నేను క్యాప్ చేసిన బస్ డిపార్చర్స్ గురించి డీటెయిల్ వీడియో చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.